హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ బాగున్నారా దేవుని బిడ్డలారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు కదా. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం నుంచి లేపుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యోహోను శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు బిడ్డారా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్నారా దేవుడు బిడ్డారా? దేవుని యొద్దకు వస్తున్నారా? దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నారా? సాయంత్రకాలపు ఆరాధనలు, మధ్యాహ్న ఆరాధనలు, ఉదయకాలపు ఆరాధనలు, వాగ్దానం ద్వారా ప్రతి సమయంలో దేవుని యొద్దకు వస్తున్నారా? దేవుని మాటలు మీ అందించుకుంటున్నారా? ఇది మంచి సమయం, వాక్యానుసారమైన సమయం. కనుక మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అప్పుడు మీకు అనుగ్రహించబడినని దేవుడే తెలియజేస్తూ ఉండగా మీకు ఇష్టమైన అడుగుతూ ఉండండి. దేవా దయచేయమని తెలియజేస్తూ ఉండండి. మీ భవిష్యత్తును గురించి ఏది ఉద్దేశం మీరు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన మీరు కలిగి ఉన్నారో ఈ రీతిగా అంటుకట్టబడుతూ ఈ రీతిగా దేవునితో కలిసి ముందుకు కొనసాగుతూ ఉండగా మీరు బహుగా ఫలించబోతున్నారు. అదే దేవుడు తెలియజేశాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీ అందరు తీగలు, మీరు నాతో అంటుకట్టబడిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నా యందు మీరు మీ యందు నా మాట ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుతూ ఉండగా మీరు ఫలభరితంగా ఉంటారు. నా మాట మీలో ఉంటూ ఉండగా, మీరు నా యొద్దకు వస్తూ ఉండగా నేను మీ యొద్దకు వస్తూ ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడని వాక్యమే సెలవిస్తూ ఉండగా ప్రతిదినం తప్పనిసరిగా వాగ్దానం చూడటం, వాక్య సందేశాల్లో, ఆరాధనలలో దేవుళ్ళు ఎదుగుతూ ఉండండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా వర్ధిల్లింప చేయబోతున్నాడు, ఆశీర్వదింప చేయబోతున్నాడు. ఒక తీగ చెట్టుతో ఉండని ఎడల అది ఎండిపోతుంది. దేవునికి దూరం అయిపోయిన ఎడల మనం ఏది సాధించలేము, ఏది చేయలేము. మనం ఎండిపోతాం, మన జీవితాలు పాడైపోతాయి, పతనమైపోతాయి. జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో కలిసి ముందుకు కొనసాగుతాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. ప్రతి ఒక్క వాగ్దానం మీ బిడ్డలకు ఇస్తూ ఉండగా వారు బహుగా ఫలించాలి. నా యందు మీరు మీ యందు నా మాట ఉండింది ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటున్నారు. మాకు ఇష్టమైనవన్నీ మేము అడుగుతున్నాం. ఈ దినమంతా మాకు మంచి ప్రవర్తన, మంచి నడిపింపు, నీవు మాలో ఉండి మాతో ఉండి మేము అడుగుపెట్టి ప్రతి స్థలం మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చయ్యా. ఏ అపాయం మాకు రాకుండా ఈ దినవల్ల ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని పవిత్రతలోకి నడిపించండి, పరిశుద్ధతలోకి నడిపించండి. దీర్ఘాయునిచ్చి అభిషేకించయ్యా. ప్రతి ఒక్క వ్యక్తులు ఏ అవసరంతో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి అవసరాలు అక్కర్లన్నీ తీర్చి వారు వారి కుటుంబాలు బహుగా ఫలించినట్లుగా సహాయం చేయ్యా. బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ఈ దిన వాగ్దానం షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేస్తున్న వారికి, చూస్తున్న వారికి ప్రతిఫలం ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డల వాగ్దానం మీతోనే ఉంచుకోవద్దు. 10-20 మందికి షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, దేవుని నామాన్ని మహిమపరచడం చేద్దాం. ఉదయకాల ఆరాధన జరుగుతున్నాయి 4:30 నుంచి 5:30 వరకు. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.